హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనిప్పుడు తమ్మిశెట్టి రఘుబాబు విరచిత అంశంగా గోవాకు నిజమైన విముక్తి కావాలి అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో అవగాహన నిమిత్తం వినిపిస్తున్నాను, వినండి. గోవాకు నిజమైన విముక్తి కావాలి. ఇక వినండి. పర్యాటకానికి గోవా పాఠం. శీతాకాలం పర్యాటకుల స్వర్గధామం గోవా. ప్రధాని ఇటీవలే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శ్రీరాముడి కంచు విగ్రహాన్ని దక్షిణ గోవాలో ఆవిష్కరించారు. దీంతో ఇక్కడికి వచ్చే పర్యాటకులు ప్రకృతి అందాలతో పాటు శ్రీరామచంద్రుని కూడా చూసి ముగ్ధులవుతున్నారు. ఈ వెలుగుల వెనక దట్టమైన చీకటి కూడా ఉంది. 64 ఏళ్ల కిందట సరిగ్గా ఇదే రోజున పోర్చుగీసు వారి నుంచి విమోచన పొందిన గోవాకు ఇప్పుడు కావలసింది డ్రగ్స్ దందా, దోపిడీలు, పర్యాటకులపై అత్యాచారాలు, వేధింపుల నుంచి నిజమైన విముక్తి. డిసెంబర్ వచ్చిందంటే చాలు పర్యాటకులతో గోవా కిటకిటలాడిపోతుంది. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలతో పాటు ఉత్తరాది కుర్రకారు సైతం గోవా వెళ్ళడానికి ఆరాటపడిపోతుంటారు. ఐటీ ఉద్యోగులైతే అక్కడ పార్టీల కోసం ముందుగానే డేట్స్ ఫిక్స్ అలా చేసేసుకుంటారు. ఈ సీజన్లో విదేశీ పర్యాటకులకు కొదవ ఉండదు. గోవాలోని పచ్చటి కొండలు, పాలనురుగు జలపాతాలు, ముచ్చటైన సాగర తీరాలు, పొడవాటి కొబ్బరి చెట్ల నడుమ వయ్యారాలు పోయే రహదారులు, శతాబ్దాల నాటి చర్చీలకు తోడు ఎత్తైన పైకప్పులు, బాల్కనీలు ఉండే భవంతులు సైతం ఎవరినైనా ఇట్టే కట్టిపడేస్తాయి. అడుగడుగున ప్రకృతి సౌందర్యం, భారత పోర్చుగీస్ సంస్కృతుల సంగమమైన ఈ తూర్పు రోమ్ చరిత్ర కూడా ప్రత్యేకమైనదే. 1510లో బీజాపూర్ సుల్తాన్ల చేతిలోంచి పోర్చుగీస్ పాలనలోకి వెళ్ళిపోయిన గోవాకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన 14 ఏళ్లకు కానీ విమోచన లభించలేదు. 4.5 శతాబ్దాల తరబడి గోవక పట్టణం, దాంట్లో తిష్టవేసిన పోర్చుగీస్ పాలకులు దాన్ని భారత్లో విలీనం చేయడానికి ససేమిరా ఇష్టపడలేదు. అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేస్తూ రావటంతో మరిక సహించబోము అంటూ భారత ప్రభుత్వం 1961 డిసెంబర్ 18న ఆపరేషన్ విజయ్ చేపట్టింది. త్రివిధ సేనలు 36 గంటల పాటు సాగించిన దాడుల ధాటికి అక్కడి గవర్నర్ జనరల్ బెత్తరపోయారు. ఆ మరుసటి రోజే ఆయన లొంగిపోవటంతో గోవాతో పాటు పోర్చుగీస్ స్వాధీనంలోని దమన్ దీవులు ఇండియా వశమయ్యాయి. అందుకే డిసెంబర్ 19వ తేదీని గోవా విమోచన దినోత్సవం జరుపుతున్నారు. నిజంగా ఆంగ్లేయులు ఇండియాకు స్వాతంత్రం ప్రకటించడానికి సిద్ధమవుతున్న గడియలు అవి. దేశ నాయకులతో జోరుగా మంతనాలు సాగుతున్నాయి. ఎప్పటికప్పుడు విషయాలు తెలుసుకుంటున్న నాటి నిజాం పాలకుడు ప్రపంచ కుబేరుడైన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్కు ఎటూ పాలుపోలేదు. స్వతంత్ర భారతంలో తన ఆటలు సాగవని, తన విదేశీ వాణిజ్యానికి దారులన్నీ మూసుకుపోవటం ఖాయమని ఆయనకు తెలుసు. దాంతో నిజాం తన దూతగా నవాజ్ జంగ్ను లండన్లోని బ్రిటిష్ ఉన్నతాధికారి సర్ అలెగ్జాండర్ రోజర్స్ దగ్గరికి పంపాడు. ఆయన రాయభారంతో లండన్, లిస్బన్లలో పోర్చుగీస్ అధికారులతో రహస్య మంతనాలు సాగించాడు నిజాం. గోవాను తనకు అమ్మేయాలని, కనీసం లీజుకైనా ఇవ్వాలని ప్రతిపాదించాడు. గోవా నుంచి అరేబియా సముద్రం మీదుగా వ్యాపారం చేసుకుంటానని, ఎంత కావాలంటే అంత ఇస్తానని అభ్యర్థించాడు. కానీ
పోర్చుగీస్ పాలకులు ససేమిరా కుదరదు అని చెప్పేశారు. తరువాత ఆ ప్రయత్నాలు కొంత ముందుకెళ్ళినా అప్పటికి నిజాం ఊహించలేకపోయాడు తన సంస్థానం కూడా స్వతంత్ర భారతంలో విలీనమైపోతుందని. పోర్చుగీసు వారి నుంచి విముక్తి పొందిన గోవా మొదట కేంద్రపాలిత ప్రాంతంగా ఉంటూ వచ్చింది. 1987 మే 30న ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. పర్యాటకమే ప్రధాన ఆదాయ వనరుగా కలిగిన గోవా తలసరి ఆదాయంలోనూ మానవాభివృద్ధి సూచీలోనూ ముందు వరుసలో నిలుస్తుంది. నిరుడు 1 కోటి మందికి పైగా అక్కడ పర్యటించగా వారిలో సుమారు 4.5 లక్షల మంది విదేశీయులున్నారు. దక్షిణాది వారు ముఖ్యంగా తెలుగు పర్యాటకులు ఎక్కువగా నార్త్ గోవాలోని కాలన్గూట్, బాగా, అంజునా బీచ్లకు వెళ్తుంటారు. చారిత్రక అగుండా చపోరా కోటలను చుట్టి వస్తారు. పాత గోవాలోని చర్చీలు, ముఫుసా వంటి మార్కెట్లు అవన్నా మన వారికి మహా సరదా. ఇప్పుడు శ్రీరాముడి మహావిగ్రహం దక్షిణ గోవాలోని పర్తాగాలిలో కొలువు తీరింది. కాబట్టి ఇకపై అక్కడ కూడా పర్యాటకులు పెరుగుతారని అంచనా. పర్యటన సంగతి సరే, గోవాలోని ఐఐటి, బిట్స్ పిలానీ, ఐఐఎం వంటి ప్రఖ్యాత సంస్థల్లో ఎంతోమంది తెలుగు విద్యార్థులు చదువుతున్నారు. ఉత్తర గోవాతో పోలిస్తే దక్షిణ గోవా కొంచెం భిన్నంగా ఉంటుంది. ఏకాంతం, ప్రశాంతత కోరుకునేవారు అక్కడి పాలోలెం, అగోడా బీచ్ల్లో కనిపిస్తారు. విదేశీయులు ఎక్కువగా వచ్చేది అక్కడికే. ఇప్పుడు చిక్కొచ్చి పడింది అక్కడే. విదేశీ వనితలపై లైంగిక వేధింపులు, అత్యాచారాలతో గోవా పరువు మాస్తుంది. ఎక్కడో మొరోకా నుంచి వచ్చిన మహిళ తీవ్ర అస్వస్థతతో గోవా ఆసుపత్రిలోని ఐసీయూలో ఉంటే అక్కడి వైద్యుడు ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడంటే ఏమనుకోవాలి? 2019లో 9,40,000 మంది విదేశీ పర్యాటకులు పంజిమ్కి వస్తే ఇప్పుడు అందులో సగం మంది అయినా రావటం లేదంటే అందుకు కారణం ఇలాంటి అకృత్యాలే. గోవాలో డ్రగ్స్ దందా, పర్యాటకులను దోచుకోవటం ఇటువంటి ఘటనలు తరచూ వెలుగు చూస్తున్నాయి. బ్రెజిల్, నైజీరియా వంటి దేశాల నుంచి గోవాకు, అక్కడి నుంచి హైదరాబాద్, విశాఖపట్నం వంటి నగరాలకు డ్రగ్స్ సరఫరా అవుతుండటం కలవరపరుస్తుంది. మొన్న ఈ మధ్య దర్యాప్తు నిమిత్తం గోవా వెళ్ళిన తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ పోలీసులు అక్కడ ఓ నిందితుడిని పట్టుకొని 1,25,00,000 విలువైన కొకైన్ను స్వాధీనం చేసుకున్నారు. అంతకుముందు ఏప్రిల్లో దక్షిణ గోవాలో 43 కోట్ల విలువైన కొకైన్ పట్టుబడింది. గోవా పర్యాటకాన్ని పట్టి పీడిస్తున్న అత్యాచారాలు, వేధింపులు, ట్యాక్సీ దందాలు, డ్రగ్స్ మాఫియా నుంచి తక్షణమే బయటపడాలంటే ప్రభుత్వం చేయాల్సింది చాలా ఉంది. టూరిజానికి పెద్దపీట వేయాలనుకుంటున్న ఏపీ, తెలంగాణ వంటి రాష్ట్రాలు ఈ బీచ్ ప్యారడైజ్ చేదు అనుభవాలను గమనంలో ఉంచుకోవాలి. మాదక ద్రవ్యాలకు, వేధింపులకు తావులేని సురక్షితమైన, ఆహ్లాదకరమైన పర్యాటక అనుభూతిని అందివ్వాలి. మరీ ముఖ్యంగా విదేశీ పర్యాటకుల భద్రతకు పూచీ వహించాలి. అప్పుడే ప్రగతికి ఊతంగా పర్యాటకం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లగలదు అని తమ్మిశెట్టి రఘుబాబు సూచనాంశంగా అందజేసిన ఈ అంశాన్ని, గోవాకు నిజమైన విముక్తి కావాలి అనేటువంటి అంశాన్ని అందజేయగా మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఈ అంశాన్ని అవగాహన నిమిత్తం వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.